చెప్తున్నా మినిస్టర్ గారు పేరుకే ఉన్నారు. గతంలో చూసాం 25 మంత్రుల శాఖలు ఒక ఆయన నిర్వహించాడని. అదే విధంగా ఈ మంత్రి శాఖని ఆ 25లో ఉన్నాయా, కేవలం 24 ఆయన చేతిలో ఉన్నాయా తెలియదు. అందుకే అంటున్నా, ఆయన గౌరవిస్తున్నా అంటున్నా. ఆయన నాకు సంబంధం లేదు ఇలా జరిగిందని ఆయన కానీ వచ్చి ఒక వ్యాఖ్య చేసినా, ఆయన వచ్చి వాంగ్మూలం ఇచ్చినా, ఇది ఎవరి మేడకు చుట్టుకుంటుంది, ఎందుకు చుట్టుకుంటుందో మీకు తెలుసు. లేదు, మీరు అన్నది కాదండి రవి గారు, మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే కన్సర్న్ శాఖ మంత్రి ఆయనే కాబట్టి మినిస్టర్ కరెక్టే. ఇప్పుడు ఆ శాఖకి సంబంధించి సార్ మనము ఆ శాఖలో ఇంత జరిగితే నాకు తెలియకుండా జరిగిందని కానీ ఆయన చెప్పాడంటే ఏం జరుగుతుందో మీరు చెప్పాలి. అసలు ఆయన ఏం చెప్పినా కూడా కాదు ఆయన ఏం చెప్పినా కూడా అది చాలా ఇంపార్టెంట్. నాకు తెలియకుండా జరిగిన, నాకేం తెలియదన్నా ఇంపార్టెంటే. నాకు తెలుసు అంటే ఇంకా కొంపలు అంటుకున్నట్టే. నాకు తెలుసు పలానా వాళ్ళు నాతో చేయించారు అన్నాడు అనుకోండి, ఇంకా కొంపలు అంటుకున్నట్టే. ఏదున్నా అప్పుడున్న మంత్రికి కరెక్టే అండి, మీరు అన్నది కరెక్టే. అప్పుడున్న మంత్రికి రెడ్డికి ఆ పవర్స్ ఎవరు ఇచ్చారు సార్, అది చెప్పాలి ముందు. కర్త కర్మ క్రియ అని చెప్తున్నారు సాయిరెడ్డి గారు. సాయిరెడ్డి గారు చెప్తున్న దాంట్లో జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తన సొంత గృహంలో జరిగిందని చెప్పారు. ఆ తర్వాత తాడేపల్లిలో తన నివాసంలోనే జరిగిందని చెప్పారు. ఎక్కడో కదా క్వార్టర్స్ లోనే, తన క్వార్టర్ లోనే జరిగింది మీటింగ్ అన్నారు. అన్నిట్లోకి హైలైట్ పాయింట్ సార్, ద మాక్సిమం ఫోకస్డ్ పాయింట్. ఈ రోజు ఒక క్వశ్చన్ కి ఆయన ఇచ్చిన సమాధానం. రెండవసారి మీటింగ్ జరిగినప్పుడు తన నివాసం తాడేపల్లిలో ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నారా అని మైన్యూట్ క్వశ్చన్ అడిగింది. ఎవరు అడిగింది? సిట్ అడిగింది. విజయసాయి రెడ్డి గారు ఆన్సర్ ఏమి ఇచ్చారు? లేదని చెప్పలే, కాదని చెప్పలే, నేను ఆలోచించి చెప్తా, నాకు గుర్తు లేదని చెప్పారు అన్నారు. అవును, గుర్తు తెచ్చుకొని చెప్తా అన్నాడు. అంటే వాళ్ళు ఉన్నారు అని రేపు రోజులు చెప్తే వాట్ ఈస్ ద పొజిషన్? వాట్ ఈస్ ద పొజిషన్? మీరు ఇంకో మాట అన్నారు, రాజకేశ్వర రెడ్డి గారు నేపాల్ మీదుగా వేరే దేశానికి వెళ్ళిపోయి ఉంటారు అన్నారు. ఒకవేళ లండన్ కే వెళ్ళిపోయారు అనుకున్నాం కొంచెం సేపు. లండన్ నుంచి ఎవరిని తీసుకురావడం వీలు కాదు, అమెరికా నుంచే తేలేకపోతున్నారు మనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని. కాబట్టి లండన్ నుంచి అసలు రానేరారు. 4 సంవత్సరాలు మొత్తం కేసు. రేపు మిథున్ రెడ్డి గారు కూడా వచ్చి రాజకేశ్వర రెడ్డి గారి మీద చెప్పేశారు అనుకున్నాం. మొత్తం కేసు రాజకేశ్వర రెడ్డి గారు దొరికితే తప్ప సాల్వ్ కాదు అనుకున్నాం. 4 సంవత్సరాల తర్వాత లేదా 5 సంవత్సరాల తర్వాత ఆయన ఎప్పుడైనా కనిపిస్తే అప్పుడు సంగతి. మరి అప్పుడు దాకా ఈ కేసు తేలినప్పుడు, ఎన్ని కొండలతో వెళ్ళి ఎలుకు దొరకనప్పుడు ఏం ప్రయోజనం? ఇది ఆలోచించాల్సిన అంశం. అదే నేను అక్కడికే వస్తున్నా. రాజకేశ్వర రెడ్డి ఇంతగా తప్పించుకుని పారిపోయి వాళ్ళ ఫాదర్ని పిలుస్తుంటే కూడా ఎక్కడ ఉలుకు పలుకు లేకుండా, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి చేస్తున్నాడు అని అంటే డెఫినెట్గా చాలా కీలకమైన వ్యక్తి ఈ స్కామ్లో. అతను ఆ ముగ్గురులో ఇతను ఒకడు. ఇతని ద్వారానే నడిచిందనేది అర్థమవుతోంది. చాలామంది చెప్తున్నది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఇతని ద్వారానే మిగతా స్టీరింగ్ అంతా నడిపేవాడు అని చెప్తున్నారు. ఇతను జగన్ బినామీ అని కూడా చెప్తా ఉన్నారు కొన్ని విషయాలు. ఈ విషయంలో దీని ద్వారా వచ్చిన రాజకేశ్వర రెడ్డి గారికి రేపు మిథున్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఈ ప్రశ్న రావచ్చు. వస్తుందండి. రాజకేశ్వర రెడ్డి గారికి అన్ని పవర్స్ ఇచ్చింది ఎవరని అడగరా? అదే నేనంటున్నది కూడా అదే. మీ రోల్ ఎంత అని అడగడం కాదు. ఆయన కూడా నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, మళ్ళీ చెప్తానని చెప్తే నేనే చేయలేదు. తెలివైన క్రిమినల్ అని కాదు, తెలివైన రాజకేశ్వర రెడ్డి తెలివైన క్రిమినల్ అని విజయసాయి రెడ్డి గారికి ఏమైనా లేట్గా అర్థమైందేమో కానీ అది ముందే తెలుసుండే బట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పార్టీలో పెట్టుకుని ఇతనికి ఏం కావాలో చూడని ఈయనకు అప్పచెప్పి ఉంటాడు. తెలివైన క్రిమినల్ ముందే తెలిసి ఉంటుంది. నేను ఒక మాట, సింపుల్ క్వశ్చన్ సార్, సింపుల్ క్వశ్చన్. అందరూ మంచి వాళ్ళే, స్కామ్ ఎందుకు జరిగింది? అదే కదా, స్కామ్ జరగలేదని ఎవరన్నారు? పాటు ఈ పాలసీ గురించి వీళ్ళు మాట్లాడామని చెప్పారు కదా పేర్లు. అసలు మాట్లాడాల్సింది ఎవరితో సార్? కేబినెట్ లో కదా చర్చ జరగాలి. అవును, ఎక్సైజ్ శాఖతో కలిసి ఐఏఎస్ లతో చర్చ జరగచ్చు. కన్సర్న్ మినిస్టర్ లేడు అక్కడ. కన్సర్న్ మినిస్టర్ ఈ గ్రూప్ లో లేడు. మీరు లోతు చూడండి, లోతు పాతాళం అంతా, పట్టుకున్నందు పావల అంతా. దీంతో ఏం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మొహమాటాలు ఆయన కొంప ముంచేస్తాయి రేపు. అక్కడే వస్తోంది. అదే కీలకమైన పాయింట్ గా కనబడుతోంది. అది మొహమాటమా? కాదు ఒక్క మాట రవి గారు, ఆడుకోకూడదు సార్, అగ్గితో ఆడుకోకూడదు. నిజమే, అందుకే అగ్గితో ఆటలాడుకుంటున్నారు. అది ఇప్పుడు ఇది సిట్ వేశారు. సిట్ చాలా ప్రోగ్రెసివ్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సిట్ అడుగుతుంది, పంపిస్తుంది. ఏం చేస్తారు సిట్? ఒక్క నిమిషం,
ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది, స్కామ్ జరిగిందని ఎస్టాబ్లిష్ అవుతుంది. కాకపోతే ఇక్కడ పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని వెంటనే ఎందుకు వీళ్ళు ముందు అదుపులోకి తీసుకోలేకపోయారు, ఊరు దాటి